ఇది సుగంధ సోడా మనకి చాలా నాస్టాలజిక్ ఉంటుంది కదా, అంటే గోదావరి సైడ్, కాకినాడ సైడ్, అటు సైడ్ మనకి సుగంధ సోడా చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబర్లు ఒకరు పంపించారనమాట. సో ఈ సుగంధ ఇది వేస్తున్నాను. ఇది భలే ఉంటుంది. మంచిగా నిమ్మకాయ వేసుకొని తాగితే చాలా మందికి ఇది చాలా ఇష్టం ఉంటుంది. ఇందులో కొంచెం సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చండి. సో మనం ఇవాళ సబ్జా గింజలు మనం ప్రెసెంట్ ఇప్పుడు నానబెట్టలేదు, కానీ ఇది చూస్తే కలర్ మాత్రం మిక్స్ చేసిన తర్వాత వేరేగా ఉంటుంది. 90 ml తాగినట్టు అనిపిస్తుంది, కానీ ఇది న్యాచురల్ ఎంఎల్ఏ. సో ఇందులో మంచిగా నిమ్మకాయ వేసుకొని తాగితే ఇది మొత్తం సుగంధ చాలా స్వీట్గా ఉంటుందా. దీంతో నిమ్మకాయ కొంచెం పులుపు, అలాగే దీంతో పాటు మంచిగా సోడా వేసుకొని తాగితే నశానానికి ఎక్కుతుంది. సో ఇదేంటంటే ఒంటికి చాలా చల్లదనం ఉంటుంది, అందుకే సమ్మర్స్ లో మనం ఎక్కువ తాగుతూ ఉంటాము. సో ఇందులో మనం మళ్ళీ సోడా వేసుకుందాం. చూసారా ఆరిఫ్, చూసావా కలర్ చూసావా? మొన్న ఇలా కలుపుకున్నాను ఆరిఫ్, పొద్దున్నే కలుపుకొని తాగుతుంటే మీ అమ్మ వచ్చినట్టు ఒక వింతగా చూసింది. ఏంటి ఇట్లా చూస్తుందంటే నాకు చెప్పకుండా తర్వాత ఫోన్ లో వాళ్ళ కూతురికి చెప్పుకుంటుంది ఈ పిల్ల కన్నాలు అట్లున్నాయి అని. 90 ml తాగితే కూడా అంత కిక్ ఉండదు, అంత కిక్ ఉందన్నమాట. వేడి తగ్గిస్తుంది. సో నేను మామూలుగా ఏంటంటే ఈ మధ్య ఓన్లీ ఐ మీటింగ్ 2 meals a day. సో లంచ్ చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ 7 కల్లా తినేస్తాం. మార్నింగ్ ఒకవేళ ఎనర్జీ కావాలి అలా అనిపిస్తే ఇలా చేసుకొని తాగుతూ ఉంటా. సుగంధ సోడాతో ఇంకేమేమి చేసుకోవచ్చు మీరు అందరూ కమెంట్స్ లో చెప్పండి. నేను అప్పటివరకు నా 90 ml ఎంజాయ్ చేస్తా.